సబ్స్క్రైబర్ అయితే పొద్దున్నే ఎదురయ్యాడు అనమాట. ఆ ఎస్సీబీ అని ఉన్నాడు కదా ఇందులో, చూపిస్తాను చూడండి మీరే. ఎస్సీబీ అని ఉన్నాడు కదా, ఎస్సీబీ 182765 అని ఉన్నాడు కదా, ఈడే అనమాట నా సబ్స్క్రైబర్ అంట. ఏమో నాకు తెలియదు, ఇంతటి రూమ్ అయితే ఆడాను కదా నా ఫ్రెండే, కానీ ఎవరో సబ్స్క్రైబర్ అంట. అరే నీ సబ్స్క్రైబర్ రీడు మా ఇంటి పక్కన ఉంటాడని చెప్పి నా ఫ్రెండ్ అయితే చెప్పాడు. సో వాడు ఫోన్కి ఈ అకౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేయించాడు. పూర్తి బాట్ అకౌంట్ అనమాట ఇది. రూమ్ ఆడదాం బ్రో, ఇద్దరం రూమ్ ఆడదాం అని చెప్పేసి పొద్దున్నుంచి చెప్తున్నాడు అనమాట వాడు. సో ఓకే, ఇప్పుడు అన్ని ఇన్వైట్ చేసి అసలు వాడి ఉద్దేశం ఏంటో మనం అయితే చూద్దాం. ఫస్ట్ పాయింట్. సో వచ్చాడు, ఈడే ఈ తమ్ముడేనా? హలో, ఇంకో ఈ తమ్ముడే ఎమోట్లు వేస్తున్నాడు కదా, ఈ తమ్ముడే అనమాట. సో చూద్దాం, చెప్దాం. హలో తమ్ముడు. హలో 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 అన్నయ్య. ఏమైంది? రూమ్ ఆడదాం అంటున్నావు, నా సబ్స్క్రైబరేనా నువ్వు? అవునన్నయ్య, నేను సబ్స్క్రైబర్ చాలా రోజులు అయిపోయింది కదా, అందుకే అన్నయ్య. ఇంకోండి గైస్, ఈడే అనమాట నా సబ్స్క్రైబర్ అంట. చూద్దాం. సో ఎన్ని రోజుల నుంచి నన్ను ఫాలో అవుతున్నారా? 1 వీక్ నుంచి అన్నయ్య. 1 వీక్ నుంచా? అసలు ఏం వీడియోస్ చూసావు నా యూట్యూబ్ ఛానల్లో నువ్వు? అదే మొన్నాబాయ్ క్యారెక్టర్ ఎక్కుని అదే ఒక అందరినీ బోయా కొట్టేవు కదన్నయ్య, అది చూసానన్నయ్య. అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను అన్నయ్య. మొన్నాబాయ్ క్యారెక్టర్ కాదురా అది. అవునా? సరే అన్నయ్య. తమ్ముడైతే ఇలా అయితే చెప్పాడు అనమాట. సరే ఇప్పుడు రూమ్ ఆడదాం, వస్తావా? 1v1 హెడ్స్. వస్తానన్నయ్య. సో క్రియేట్ చేస్తాను అయితే, ఆగే. నాకు ఫ్లాగ్ ఓకే అన్నయ్య. ఫ్లాగ్ నాకు ఇవ్వరా? వేస్తున్నాడు అనుకుంటా గైస్. ఇచ్చాడు ఫ్లాగ్ నాకు ఇచ్చాడా? ఇవ్వలేదు. ఫ్లాగ్ నాకు ఇచ్చాడు. సో ఇప్పుడు నేనైతే క్రియేట్ చేస్తున్నాను అనమాట 1v1. క్రియేట్ అయితే చేస్తున్నాను. ఆగండి, కొంచెం టైం పట్టింది. ఓకే. సో గైస్, పాస్వర్డ్ అయితే క్రియేట్ అయితే చేస్తున్నాను, పాస్వర్డ్ అయితే పెడుతున్నాను అనమాట. 1827 అనమాట పాస్వర్డ్ అయితే పెట్టా. తమ్ముడిని కూడా ఇన్వైట్ అయితే చేశాను అనమాట, తమ్ముడు కూడా వచ్చాడు. సో ఓకే, స్టార్ట్ అయితే చేద్దాం. తమ్ముడు ఆడుతున్నావు, ఓకేనా? ఓకే అన్నయ్య, స్టార్ట్ చేయ. కానీ కొంచెం బాటుకల్లా ఉంటాను, నువ్వే మేనేజ్ చేసుకో. బాటుగాల్లో ఉంటాడంట, చూద్దాం. ఫస్ట్ టైం అయితే ఫస్ట్ టైమా నువ్వు ఇది ఆడడం గేము? అవునన్నయ్య, ఫస్ట్ టైం అంట గైస్ తమ్ముడు ఆడడం గేము. సో చూద్దాం. నా సబ్స్క్రైబర్ అంట, నాకు అసలు నమ్మబుద్ధి కూడా కావట్లేదు. రే ఏమైనా ప్రాంక్ ఏమైనా చేస్తున్నావు నువ్వు నా మీద అన్నాను నేను, మా ఫ్రెండ్ గారిని కూడా. ఇంతడా నేను నా ఫ్రెండ్ ఆడాం అనమాట. వాడు నేను అయితే ఆడాం. ఇంతడా ఫస్ట్ వాడి అకౌంట్లో అయితే వీడు వచ్చాడు అనమాట. వాడి అకౌంట్ వీడు చెప్పాడు అలాగా. ఏంటని ఇలా కాల్చావు? అరే మరి కాల్చాలరా, కాల్చకపోతే ఏం చేస్తావు చెప్పు? కాల్చుతూ ఉండాలి. గేమ్ అంటేనే అది. నువ్వు నీట్గా మంచిగా ఆడితే అవుద్ది. నువ్వు స్టార్ట్ చేయి. రా రష్కి రా నువ్వు నాతో. అలా రష్కి రాకపోతే మరి కొట్టేస్తారు మరి, ఎవడొచ్చినా రాకపోయినా. ఓకే అన్నయ్య. రష్కి రావాలి ఎప్పుడు కూడా, రష్కి వస్తానే కిల్ దొరికితే. ఇప్పుడు వీడు కొట్టేస్తాడు కదా, నన్ను రష్కి వస్తే అని అనుకోకూడదు. ఇప్పుడు చూడు, నేను నీ దగ్గరికి ఎలా వస్తాను. సో గైస్, తమ్ముడు కొంచెం గేమ్ అటు ఇటు రాదు అంటే మరి బాటుగాడు అయితే కాదు పాపం. నా సబ్స్క్రైబర్ గైస్, నా సబ్స్క్రైబర్ అంట. ఒరే అరే 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 నీకు దాకుంటప్పుడు గోల్డ్ మెడల్ ఇస్తాడు రా ఎవడొకడు. అంత ఛాన్స్ ఇచ్చేటప్పుడు కొట్టేయాలరా నన్ను. అంత ఛాన్స్ ఇస్తున్నప్పుడు నన్ను కొట్టేయాలి నువ్వు. ఓకే, రష్కి రావాలి నువ్వు, రష్కి రావట్లా. ఈసారి మాత్రం కన్ఫర్మ్ వస్తున్నాయి. కొట్టు, నన్ను ట్రై చేయి కొట్టడానికి. అసలు ఏ గన్లు ఉన్నారా నీ దగ్గర? అన్ని షార్ట్ రేంజ్ గన్నులే కదా నీ? అరే అన్ని షార్ట్ రేంజ్ కాదురా, ఒకటి వుడ్ బేకర్ తీసుకో. వుడ్ బేకర్ తెలుసా? వుడ్ బేకర్ నా చేతిలో ఉండి ఇందా నుంచి కొడుతున్నాను, అదే ఆగన్నే. ఇప్పుడు నేను కొట్టాను, ఆగన్నితోనే కొట్టాను అనమాట వుడ్ బేకర్. ఇంకో నేను పట్టుకున్నాను చూడు, ఆగన్నే వుడ్ బేకర్ అంటే. ఆ గన్ తీసుకున్నావు అనుకో నీకు అవుద్ది బాగా. సరే తీసుకో గన్ తీసుకో. అదే తీసుకో. వుడ్ బేకర్ అని ఉంటుంది చూడు, దొరికిందా వుడ్ బేకర్? దా ఇప్పుడు. అరే ప్రాక్టీస్ ఉండాలిరా, ప్రాక్టీస్ లేకపోతే ఎలా చెప్పు? ప్రాక్టీస్ ఉండాలి. నాకు గేమ్ అంత రాదు గైస్, కానీ అలా నేర్చుకున్నా.
ఈ మధ్యకాలంలో నాకు అలా గేమ్ అయితే వచ్చింది. వుడ్ పేకర్తో అయితే బాగా ఆడుతున్నాను గేస్. నేనైతే చాలా బాగా ఆడుతున్నాను వుడ్ పేకర్తో. నా సబ్స్క్రైబర్ అంట నాతో రూమ్ ఆడదాం అని చాలా రోజుల నుంచి వెయిట్ అయితే చేశాడంట. సో తమ్ముడికి మనం గేమ్ ఇద్దాం అని అయితే అనుకుంటున్నాను. నాకు దగ్గర ఒక అకౌంట్ అయితే ఉంది. ఆ అకౌంట్ అయితే ఇస్తున్నా. బ్యాక్ అయితే వెళ్ళి తమ్ముడు గారితో ఒకసారి మాట్లాడదాం. ఓకే, తమ్ముడు ఇంకా బ్యాక్ రాలేనట్టుంది. మొత్తం బ్యాక్ రావాలి తమ్ముడు. సో గైస్ తమ్ముడు బ్యాక్ వచ్చినట్టున్నాడు ఒకసారి. సో గైస్ తమ్ముడు అయితే ఆన్లైన్లో అయితే ఉన్నాడు అనమాట. నాకు రిక్వెస్ట్ పంపిస్తాను అన్నాడు, ఇంకా పంపించలే. చూద్దాం పంపించలేదు. నేనే పంపిస్తాను అనమాట. తమ్ముడు నాకు రిక్వెస్ట్ అయితే రాలే తమ్ముడు దగ్గర నుంచి. ఓకే, తమ్ముడు అయితే యాక్సెప్ట్ అయితే చేశాడు గైస్. అడుగుదాం తమ్ముడిని. అరే తమ్ముడు నా గేమ్లో బాగుందరా? బాగుంది. ఈసారి బియర్ ఆడదామనియా. బియర్ ఆడదామా? సరే, ఈ వీడియోకి 20K లైక్స్ కొట్టేసి 20 లైక్స్ కొట్టే, అప్పుడు బియర్ ఆడదాం. ఓకేనా? ఓకే అనియా. నువ్వు కూడా లైక్ చేసుకో. నా ఛానల్ పేరేంటి? నా ఛానల్ పేరేంట్రా? మాస్టర్ ఎక్స్పీడింగ్ అనియా. మాస్టర్ ఎస్విడి గేమింగ్ కాదురా, మాస్టర్ ఎఫ్ఎఫ్ గేమింగ్. మాస్టర్ ఎక్స్పీడింగ్ అనియా. అరే సో గైస్ చిన్నపిల్లడు కదా, నోరు తిరగట్లేదు. ఏ క్లాస్ నువ్వు? థర్డ్ క్లాస్ అంట తమ్ముడు. 4th వస్తావు ఇప్పుడు? 3rd వెళ్తావా? 5th వెళ్తారనియా. 4th వెళ్తావా నువ్వు? సరే. సో గైస్ తమ్ముడు 4th అయితే వెళ్తాడంట. 3rd క్లాస్ అని అదే 2nd క్లాస్ అని మర్చిపోయి చెప్పేశాడంట. 3rd క్లాస్ అంట. సో చూద్దాం. తమ్ముడు నీకు గివ్ అవే ఇస్తాను, ఓకేనా? నీకు గివ్ అవే ఇస్తాను, ఒక అకౌంట్ ఇస్తాను, ఓకేనా? ఓకే అనియా. ఆ అకౌంట్ ఏంటో చూపినా నీకు మరి. ఓకే అనియా. చూపిస్తాను. నీకు యూఐడి ఇస్తాను, తీసుకుంటావు మరి అకౌంట్? ఓకే అనియా. కానీ నాకు కొంచెం అంటే ఫస్ట్ టైం కదా ఆడటం, కొంచెం బియర్ అన్ని చెక్ చేసేస్తావా అనియా? ఓకే గైస్ తమ్ముడు అయితే సెన్సిటివిటీ కావాలంటే ఇద్దాం. సో గైస్ నా సబ్స్క్రైబర్ అంట. నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. ఇదేం ప్రాంకులు గేంకులు ఏం కాదు గైస్, ఒరిజినల్గా నా సబ్స్క్రైబర్ అనమాట. నా ట్యూడ్ సబ్స్క్రైబర్ అంట. 1-2 వీక్స్ నుంచి నన్ను ఫాలో అయితే అవుతున్నాడంట. నా అకౌంట్లో ఏం వీడియోస్ ఎక్కువ చూస్తారో? నువ్వు ఫ్రీ ఫైరా లేకపోతే ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dయా? ఫ్రీ ఫైర్ అనియా. ఫ్రీ ఫైర్ ఎక్కువ చూస్తాడంట. సో గైస్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఇంకా లైక్ చేసుకోకపోతే లైక్ అయితే చేసుకోండి. ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తమ్ముడితో ఒక్క బ్యాటిల్ రాయల్స్ అయితే ఆడదాం, బియర్ కాకుండా. నెక్స్ట్ వీడియోలో పెడతాను. అంతవరకు సీ యూ టాటా, గుడ్ బై.